హలో బిజీ మాంగ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు వ్లాగ్ చాలా మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ యూజ్ఫుల్ వ్లాగ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ నుంచి వెస్ట్ హైదరాబాద్కి వెళ్తున్నాం. ఐ మీన్ ఫ్రమ్ ఈసీఐఎల్ టు మణికొండకి వెళ్తున్నాము. సో ఎందుకంటే మనం మణికొండలో ఒక ఫ్లాట్ని తీసుకోవడానికి సెర్చ్ చేస్తున్నాము. ఆఫ్టర్ 1 month ఆఫ్ రిగరస్ సెర్చింగ్ ఈరోజు ఒక ఫ్లాట్ ఫైనల్ చేద్దాం అనుకుంటున్నాము. సో నాకు బాంబే నుంచి వీక్లీ ఒకసారి వచ్చి చూస్తూ వెతకడం చాలా కష్టమవుతూ ఉంది. బట్ ఈరోజు ఫుల్ ఫ్లెజ్డ్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం వెతకాలనే ప్లాన్లోనే ఉన్నాము. వీడియోని చివరి వరకు చూడండి. లాస్ట్లో నా హానెస్ట్ అండ్ 1 month హౌస్ హంటింగ్ ఎక్స్పీరియన్స్ని అడ్వైజ్ చేస్తాను. సో తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ డోంట్ మిస్ ది లాస్ట్ అడ్వైస్. నిజంగా హైదరాబాద్ అసలు ఎంత డెవలప్ అయిపోయింది. 2018-19లో కూడా నేను ఒక ఫ్లాట్ తీసుకుందాం మణికొండ ఏరియాలోనని వచ్చి చూసాము. బట్ ఆ టైంలో తీసుకోలేకపోయాను. నేను అసలు అప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చూస్తే అసలు మణికొండ ఏరియా ఎంత డెవలప్ అయిందంటే లిటరల్లీ అసలు మాటల్లో చెప్పలేను, అంత డెవలప్ అయింది. చాలాసార్లు రిగ్రెట్ అవుతూ ఉండేవాడిని, అరే 2018-19లో ఫ్లాట్ తీసుకుంటే బాగుండేది కదా, ప్రైజెస్ చాలా హైక్ అయిపోయాయని. బట్ లక్కీలీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రియల్ ఎస్టేట్ మందగమనం వల్ల అప్పుడు ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో సో ఇప్పుడు కూడా అదే ప్రైజెస్ని ఆల్మోస్ట్ చూస్తున్నాము. సో తప్పకుండా ఈసారి ఇన్వెస్ట్ చేయాలన్న దృఢ సంకల్పంతో మా వేట స్టార్ట్ చేసాము. 1 month నుంచి అసలు తిరుగుతూనే ఉన్నాము. 1 monthలో చాలా ఫ్లాట్స్ చూసాము, చాలా. అండ్ ఇప్పుడు ఈరోజు ఒక ఫ్లాట్ ఫైనల్ చేద్దాం అనుకుంటున్నాము. సో మనం మణికొండ మర్రి చెట్టు సర్కిల్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మనం పంచావతి కాలనీలో ఒక 1800 SFT ఫ్లాట్ చూస్తున్నాము. సో ఈ ఫ్లాట్ వచ్చేసి 1800 SFT. బట్ ఫ్లాట్ ప్లానింగ్ అంతా, ఫ్లోర్ ప్లానింగ్ అంతా బాగుంది. బట్ వెంటిలేషన్ అస్సలు బాగాలేదు. కార్నర్ బిట్స్ అన్నీ అయిపోయాయి. సో వెంటిలేషన్ బాగాలేదు కదా అని మనకు అసలు దీన్ని కన్సిడర్ చేయలేదు. సో పక్కన పెట్టేసాము ఈ ఫ్లాట్. ఇది మనం చూస్తున్న రెండో ఫ్లాట్. ఇది ల్యాంకో హిల్స్ పక్కనే ఉందన్నమాట. ల్యాంకో హిల్స్కి పక్కనే మీరు చూస్తున్నారు, ఇది ల్యాంకో హిల్స్ది అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. ఇది అరౌండ్ 1600 SFT ఉంది. బట్ చాలా కంజెస్టెడ్ ఉంది. అసలు ఈ ఫ్లాట్ చూస్తే నాకు అనిపించింది మేము బాంబేలో ఉంటున్న ఫ్లాట్ జస్ట్ 571 square feet ఫ్లాట్. బట్ అది చాలా స్పేషియస్గా ఉందేమో అనిపించింది ఈ ఫ్లాట్ చూస్తుంటే. ఓ పక్క వెంటిలేషన్ సరిగా లేదు అండ్ చాలా చిన్నదిగా ఉంది. అండ్ ఈ ఏరియా కూడా కొంచెం డౌన్ సైడ్లో ఉందేమో అనిపించింది. అంటే వాటర్ స్టోరేజ్కి ఎక్కువ ఉంటుందేమో వర్షాలు పడ్డప్పుడు అనిపించింది. మా రిలేటివ్ చెప్తున్నారు ఇక్కడ ఒకప్పుడు చెరువు ఉండేది, చెరువులో వాటర్ అంతా స్టోర్ అయి ఉండేది. సో ఎంత డెవలప్ అయిపోయింది ఏరియా అని అంటున్నారు. బట్ వర్షం వస్తే వాటర్లో సింక్ అవుతుందేమో అనిపించి ఈ ప్రాజెక్ట్ని కూడా పక్కన పెట్టేశాము. అలా చూస్తుండగానే మధ్యాహ్నం 2 అయిపోయింది. సో లంచ్ చేద్దామని మణికొండలో ఉన్న అలనాటి అనే రెస్టారెంట్కి వచ్చాము. సో ఫస్ట్ టైం ఈ రెస్టారెంట్కి వస్తున్నాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ థాలీ నేనైతే ఇలాంటి థాలీ చూసి 2-3 years అయిపోయింది. బాంబేలో అసలు ఇట్లాంటివి చూడాలని అంటే చాలా రేర్. ఇలాంటి థాలీ చాలా బాగుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండ్ సో మెనీ ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసాము. చక్కగా తినేసాము. నాకైతే ఈ హౌస్ హంటింగ్లో ఈ హోటల్లో లంచ్ చేయడం చాలా నచ్చింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. లంచ్ అయిపోయాక మళ్ళీ మా వేట స్టార్ట్ చేసాము. ఇప్పుడు అల్కాపూర్ టౌన్షిప్లో ఉన్న అరౌండ్ 700 SFT ఉన్న ఫ్లాట్లోకి వచ్చాము చూడడానికి. ఈ ఫ్లాట్ కూడా బాగుంది చూడ్డానికి. కాకపోతే నాకు ఎందుకో ఇది ఫుల్గా రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉన్నట్టుగా అనిపించి, అంటే ఆ వ్యూ కానీ అది ఎందుకో నచ్చలేదు. అండ్ ఏరియా కూడా చాలా కంజెస్టెడ్గా చిన్నగా అనిపించింది. ఎస్పెషల్లీ కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంది.
నాకేంటో అసలు మేము ఉండే బాంబే 2 బిహెచ్కే హౌస్ ఏమో అంత చిన్న ప్లేస్లో అంత పెద్దగా ఉన్న ఫీల్ అనిపిస్తుంది. ఇక్కడ 1700 1800 ఎస్ఎఫ్టీ చూసినా కానీ చాలా చిన్న చిన్నగా అనిపిస్తుంది. అసలు ఎక్కడ కన్స్ట్రక్షన్ ఫ్లోర్ ప్లానింగ్లో మిస్టేక్ ఉందో ఏంటో తెలియదు, కానీ బాంబే ఫ్లాట్ అయితే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. 571 ఎస్ఎఫ్టీలో 2 బిహెచ్కే ఫ్లాట్ అంటే అసలు మన ఊహకు కూడా అందదు, బట్ చాలా కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది. నాకు మణికొండ పంచవటి కాలనీ ఏరియా కంటే అల్కాపురి టౌన్షిప్లో ఏరియా బాగుంది అనిపించింది. ఈ ఫ్లాట్ నుంచి వ్యూ అయితే బాగుంది. సో ఇది మేము చూస్తున్న 5th ఫ్లాటు. ఆల్రెడీ ఇంతకుముందు ఈ ఫ్లాట్ చూడడానికి వచ్చాము. ఈ ఫ్లాట్ 2200 ఎస్ఎఫ్టీ. కాకపోతే నాకు ఎందుకు ఇదేదో పెద్ద ఫంక్షన్ హాల్ లాగా అనిపించింది. హాలు ఇదంతా దీనికి మళ్ళీ మనం ఇంటీరియర్స్ అన్నీ చేయించాలంటే చాలా ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలేమో అనిపించింది. సో ఈ ఫ్లాట్ని కూడా కన్సిడర్ చేయలేదు. మా ఇంట్లో వాళ్ళకైతే ఇది నచ్చింది, బట్ నాకెందుకు చాలా ఓపెన్గా ఉందనిపించింది. సో అది కంప్లీట్ చేసుకొని ఇంకా 6th ఫ్లాట్ చూద్దామని వచ్చాము. ఈ ఫ్లాట్ అందరికీ నచ్చింది. ఇది కూడా అల్కాపురి టౌన్షిప్లోనే ఉంది, అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. ఇది 1950 ఎస్ఎఫ్టీ, సింగిల్ ఫ్లోర్, ఈచ్ ఫ్లోర్కి ఒకే ఫ్లాట్ ఉంది. సో ఈ ఫ్లాట్ అయితే కొంచెం బాగుంది అనిపించింది. ఈవెన్ 1950 ఎస్ఎఫ్టీ అయినా కిచెన్ చాలా చిన్నగా ఉందేమో అనిపించింది, బట్ ఫ్లోర్కి ఎక్కే ఫ్లాట్ అండ్ మంచి వ్యూ ఉంది. సో ఇది కన్సిడర్ చేద్దామని అనిపించింది. అండ్ ఈ అపార్ట్మెంట్కి ముందు ఒకటి 100 feet రోడ్ ఉంది అండ్ కింద కమర్షియల్గా కూడా ఉంది. సో మేబీ ఫ్యూచర్లో ఆఫ్టర్ 30 years తర్వాత ఇన్ కేస్ ఈ ప్రాపర్టీ కనుక రీడెవలప్మెంట్లో వెళ్తే ఖచ్చితంగా కమర్షియల్ బిట్ కాబట్టి మనకు వచ్చే యూడిఎస్ స్క్వేర్ యార్డ్స్కి వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని నాకు ఇది కన్సిడర్ చేయాలనిపించింది. ఇక్కడ నుంచి వెంటిలేషన్ కూడా బాగుంది, వ్యూ బాగుంది. ఓవరాల్గా ఈ ఫ్లాట్ కన్సిడర్ చేద్దామని అనుకున్నాము. సో ముందు చిన్న కారిడార్ ఉంది. సో ఈచ్ ఫ్లోర్కి ఒకే ఫ్లాట్ కాబట్టి ప్రైవసీ కూడా ఉంటుంది అండ్ ముందు కూడా బాగుంది. సో ఈ ఫ్లాట్ కొంచెం కన్సిడరబుల్గా ఉంది. యాక్చువల్గా ఈరోజు నేను ఫైనల్ చేద్దాం అనుకున్నది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఫ్లాటు 5th ఫ్లోర్లో ఉందని నాకు బిల్డర్ చూపించారు. బట్ మేము నిన్నొచ్చి చూసినప్పుడు అది ఉందని అన్నారు. బట్ మేము ఒకరోజు గ్యాప్ తీసుకొని ఈరోజు వచ్చాము. ఈ 1 day గ్యాప్లో వేరే పర్సన్ దానికి అడ్వాన్స్ ఇచ్చేసారంట. నాకు ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ చాలా బాగా నచ్చింది. అది 1750 ఎస్ఎఫ్టీ అయినా కానీ చాలా స్పేషియస్, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. బట్ ఏం చేస్తాం, ఒక్కరోజు గ్యాప్ ఇవ్వడం వల్ల ఫ్లాట్ ఎగిరిపోయింది. సో నా అడ్వైజ్ ఏంటంటే, ఈ 1 month నా ఫ్లాట్ హంటింగ్ ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, యూజువల్గా జనాలు ఏమంటున్నారంటే రియల్ ఎస్టేట్కి అసలు డిమాండ్ లేదు, ప్రైజెస్ తగ్గిపోయాయి, ఎవరు కొనట్లేదు, అన్సోల్డ్ యూనిట్స్ చాలా ఉన్నాయి అంటున్నారు. బట్ ఇది ట్రూ కాదు. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అస్సలు ఫ్లాట్స్ దొరకట్లేదు మంచివి. ఇన్వెంటరీస్ ఉన్నాయి, బట్ అలాగే డిమాండ్ కూడా అట్లాగే ఉంది. జనాలు ఫుల్గా కొనేస్తున్నారు. సో ఎగ్జాంపుల్, నేను నిన్న చూసిన ఫ్లాట్ ఈరోజు లేదు అండ్ చాలా వరకు డిమాండ్ ఉంది. చాలామంది వచ్చి చూస్తున్నారు. బికాజ్ యాక్చువల్గా ప్రైజెస్ తగ్గడం వల్ల డిమాండ్ పెరిగింది. 2018-19లో అప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో ఆల్మోస్ట్ అదే ప్రైస్ ఇప్పుడు వస్తుంది. కాబట్టి నా అలాగే చాలామంది కొనాలని చూస్తున్నారు. ఇన్ కేస్ మీకు కనుక ప్లాన్ ఉంటే డెఫినెట్గా దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. తప్పకుండా ప్లాన్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై